సంస్థల ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇంకా మండల పరిషత్ ఎంపీపీ గారు, జడ్పీటీసీలు, మీరందరూ గత ప్రభుత్వంలో ఏర్పడిన నాయకులు. గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలు అన్నీ కూడా, అంటే ఒక పంచాయతీ అన్న, ఒక మండల పరిషత్ అన్న నిర్వీర్యం అయిపోయింది. మీరందరూ కూడా ఎన్నుకున్న నాయకులు ఒక, నాకు తెలిసి వారికి చేతిలో ఎటువంటి అధికారం లేకుండా ఉన్నది. ఇక మీదట మాతో పాటు ప్రయాణం చేయవలసిన వారు మీరందరూ కూడా మీ గ్రామ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా అందరితో సహకరించుకుని మనం ముందుకు వెళ్తే రాబోయే కాలంలో గత ప్రభుత్వంలో జరిగిన విధంగా జరగదు అని నేను, మా ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పగలుగుతుంది. మీ అందరికీ కూడా రాబోయే కాలంలో ఈ గ్రామ అభివృద్ధికి మాతో పాటు సహకరించాల్సిందిగా ప్రత్యేకంగా ఇక్కడ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అధికారులకి, డిపార్ట్మెంట్, ఒక గ్రామ స్థాయి వరకు ఉన్న అధికారులందరూ ఇక్కడ ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. వారందరికీ కూడా నేను మొహమాటం లేకుండా ఒకే ఒక విషయం చెప్పాలని ఇక్కడికి వచ్చాను. ఇప్పటి వరకు ఏం జరిగింది అన్నది పక్కన పెడితే, మా ప్రభుత్వం ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో మేము ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మేము పనిచేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా, ఎక్కడా కూడా, ఏ విషయంలో కూడా మీరందరూ అలసత్వం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా మాతో పాటు సహకరించాలి. మాతో పాటు ఎక్కడ ఒక నెగ్లిజెన్సీ అన్నది కనిపించకూడదు, ఒక అవినీతి అన్నది లేకుండా మాతో పాటు మీ గ్రామ స్థాయి నాయకులతో కలిసి పనిచేయాలని మరీ మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అలా జరిగినప్పుడు మేము ఎక్కడా కూడా ఆలోచన అన్నది చేయం, ఎక్కడ ఉపేక్షించడానికి కూడా మేము వెనకాడమని మరొకసారి మీ అందరికీ కూడా వివరిస్తున్నాను. మీరందరూ ప్రతి గ్రామ స్థాయి నాయకులతో కలిసి మీ పనులని, మీరు చేయవలసిన విధులని నిర్వర్తించాలని మరొకసారి మీ అందరికీ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇక మీదట మనందరం మన నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు వెళ్ళాలన్న ఒకే ఒక ఉద్దేశంతో, ఏ ఆశయంతో అయితే నేను ఇక్కడ ఇలా ఏ ఆశయంతో అయితే నేను ఇక్కడ ఎలా నిలబడ్డానో అది ఖచ్చితంగా జరగాలి అనుకున్నప్పుడు నేను దేనికి కూడా ఉపేక్షించనని చెప్పి